అయ్యండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. అదే మనం గిన్నెలు వాష్ చేసే డిటర్జెంట్స్ తయారు చేసుకున్నానండి. ఏంటంటే మనకి ఇన్ని రోజులు ఇది తెలియక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసామండి. 1 లీటరు డిటర్జెంట్స్ తీసుకోవడానికి, అదే గిన్నెలు తోమే లిక్విడ్ తీసుకోవడానికి మనకు అయ్యే ఖర్చుతో 5-6 లీటర్ల లిక్విడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికి ఇదిగో నేను ఈ బాటిల్ తీసుకున్నాను. దీన్ని యాటిడ్ సిల్లరీ ఏదో అంటారు. తర్వాత జెల్లీ అండి, లెమన్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది. అదేమో క్యాస్టిక్ అదే ఏంటిది సల్ఫరియా క్యాస్టిక్ సాల్ట్ అండి. క్రిస్టల్ సాల్ట్లా ఉంటుంది అది, పలుకుల్లాగా. ఒక 5 లీటర్ల వాటర్ తీసుకోమని చెప్పారు నాకు. అయితే నేను ఫస్ట్ ఒక 2 లీటర్ల వాటర్ వేసాను. ఈ పలుకుల్లో ఉన్నది క్యాస్టిక్ సాల్ట్ అండి. ఇది ఫస్ట్ వేసుకుని మనం ఒక 5 నిమిషాలు కరగపెట్టామనుకోండి, చక్కగా బాగా పలుకులు లేకుండా కరిగిపోతుంది అనమాట. కానీ ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎంత ఫోమ్ వస్తుందంటే నొరగా, మనం చాలా గిన్నెలు మనకు ఒక 5-6 నెలలు వచ్చేస్తుందండి. మనం డిమార్ట్లకి వాటికి వెళ్ళామనుకోండి, విమ్ లిక్విడ్ అది తీసుకుంటున్నామా, 1 లీటర్ బాటిల్ ఉంటే 110, 100 అలా తీసుకుంటున్నాడండి. ఇది దానికన్నా కూడా బాగుంటుందండి, చాలా చిక్కగా ఉంటుంది. కిచెన్ టవల్స్ అవన్నీ మసిగుడ్లు అన్నీ ఉతుక్కోవచ్చు. లేదంటే ఇంట్లో మాప్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో దుప్పళ్ళు అవి ఉంటాయి చూసారా, అవి కూడా ఉతుక్కోవచ్చు దీంతోనూ. చాలా బాగా వర్క్ అవుతుందండి. అది శుభ్రంగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత మనం ఈ లిక్విడ్ వేసేసుకోవాలండి. ఇది జెల్లీ ఫామ్లో ఉంటుంది అనమాట, నురగ వస్తుంది ఇది బాగా. ఇది జెల్లీ కింద మనకి ఇప్పుడు లిక్విడ్ ఎలా జెల్లీలా వస్తుంది, దీనివల్ల అలా జెల్లీలా వచ్చి ఫోమ్ నురగ బాగా వచ్చి మురికి అనేది బాగా వదులుతుంది అనమాట. ఇది లోకల్ కెమికల్ షాపుల్లో దొరుకుతుందండి. నేను రాజమండ్రిలో తీసుకున్నాను, అక్కడ ప్రతిదీ దొరుకుద్ది. నా దగ్గర ఇలాగ హోమ్మేడ్గా చేసుకునేది ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. అవి రెడీ చేయలేదు, చేసిన తర్వాత. నేను ఇంతకుముందు కూడా చేసుకుని పెట్టుకున్నాను, కానీ ఇదైతే ఫస్ట్ టైం చేశాను. అయినా కానీ చాలా బాగా వచ్చిందండి. ఇన్ని రోజులు నాకు తెలియక నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాను అండి లిక్విడ్లకి, సోపులకి. సోప్ ఏమో అక్కడక్కడ గిన్నెల నిండా ఉండిపోయి చిరాగ్గా కనిపించేది. ఆ విమ్ లిక్విడ్ ఏమయ్యేదంటే ఆ ఫ్లేవర్ గిన్నెలకు పట్టేసి స్మెల్ అనేది పోయేది కాదు. నేను ఇందులో ఫుడ్ కలర్, మిఠాయి కలర్ వేస్తున్నానండి. మనకి విమ్ లిక్విడ్ ఆ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ కలర్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో ఉన్న 3 లీటర్ల వాటర్ కూడా పోసేస్తున్నానండి. మీరు లెమన్ ఫ్లేవర్ కానీ ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చు. నాకు ఫ్లేవర్స్ ఇష్టం లేదండి, ఎందుకంటే అదే ఫ్లేవర్ గిన్నెలకు పట్టేసి గిన్నెలు అనేవి అదే ఫ్లేవర్ వస్తూ ఉంటాయి కదా. దానికన్నా ఇది కూడా అదొక ఫ్లేవర్ వస్తుందండి, అది కూడా బాగానే ఉంటుంది. కానీ మీకు కావాలంటే ఫ్లేవర్ కావాలంటే తీసుకోండి. నేనైతే తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, మనకి ఈజీగా అయిపోవాలని తీసుకున్నాను. నాకు 200లో ఖర్చు అయిపోయింది. కానీ నాకు దగ్గర ఒక 6 లీటర్లు లిక్విడ్ వచ్చింది. ఒక 6 నెలల వరకు లిక్విడ్ కొనేయాల్సిన అవసరమే లేదు. లేదంటే నెలకి 200 అలా పెట్టాల్సి వచ్చేది. నా 1200 అయ్యేది 200లో అయిపోయింది. ఆ రెండాట్లకి ఎంతో ఈజీ, సులువుగానే చాలా బాగా అయిపోతుంది. మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశానండి. నెలకి 200 అయినా సరిపోయేది కాదు గిన్నెలు తోమడానికి. ఏమయ్యేది, సబ్బు అయితే అక్కడక్కడ ఉండిపోయేది. ఈ లిక్విడ్ ఏమో వాసన అలా వచ్చేది. ఇది తయారు చేసి ఒక 2 రోజులు పక్కన పెట్టేయాలండి. చేతులు ఫస్ట్ అయితే కలిపినప్పుడు చేతులు పెట్టద్దు, గ్లౌజులు వేసుకోండి. ఏదన్నా గరిటె పెట్టి తిప్పండి. చూడండి ఎంత చక్కగా జిగురుగా లిక్విడ్ ఎంత బాగుందో. మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చేసి చూపిస్తాను. అయితే నేను 2 లీటర్ల బాటిల్కి ఫుల్గా 2 బాటిల్ తీసుకున్నానండి. మళ్ళీ విమ్ లిక్విడ్ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది కదా, లీటర్ బాటిల్, దాని నిండా తీసుకున్నాను. నాకైతే దగ్గరగా 6 లీటర్ల వరకు వచ్చిందండి. 6 నెలల వరకు సరిపోతుంది నాకు. సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటే 400లతో పోతుంది. మనమైతే బయట కొనాలంటే 6 నెలలకి 6 నెలలు 12, 2400, 2000 సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సంవత్సరం పొడిక్కిని. దాంతోపాటు ఇల్లు మాపు పెట్టుకున్నాడు ఒక చుక్క వేసి ఇల్లు మాపు పెట్టేసుకుంటే
చాలా బాగా మనకి ఇల్లు నీట్గా క్లీన్గా అయిపోతుందని చూసారు కదా. అవి 2 బాటిల్స్, ఇది ఒక బాటిల్, 3 బాటిల్స్ వచ్చినాయి. చాలా కొంచెం వేస్తే చాలండి. నాకు లాస్ట్ని డ్రబ్బులోను లోటాలోను మిగిలిపోయిందంతా నేను గిన్నెలు తోముతాను. ఎంత బాగా వస్తుందో, చాలా జిగురుగా పోముగా చాలా బాగా వచ్చిందండి. మన మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళం ఇలాంటివి చేసుకుంటే ఇంట్లోనూ చక్కగా ఈజీగా సులువుగా అయిపోతుందండి. ఏముంది, డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టి కొనుక్కు తెచ్చుకుంటారు. మనం అయితే చేసుకోగలుగుతాం కాబట్టి తెచ్చుకొని ఇలా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా మీకు దగ్గరగా ఉన్నా, లేదంటే ఆన్లైన్లో దొరికినా సరే కొనుక్కుని తయారు చేసుకోండి. బోల్డ్ రోజులు వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. చూడండి, తెల్లగా వస్తున్నాయి గిన్నెలు. ఆ లిక్విడ్ కన్నా మనం తయారు చేసుకున్న లిక్విడే సూపర్ అంటే సూపర్గా ఉందండి. బెస్ట్గా ఉంది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేరు